మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఘోర ఓటమి తథ్యమని తెలిసి మంత్రి పొన్నం కాలుగాలిన పిల్లిలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి పోరాటాలను చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడు. ఓ ట్రావెల్స్ అధినేత నుండి ₹1.5 విలువైన కారును తీసుకున్నది నిజం కాదా? ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్దే. బూడిద తీసుకెళ్లే లారీలను ఆపేసే కాంట్రాక్టర్ను బెదిరించి తొలుత ₹2 కోట్ల వసూలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ డబ్బులు సరిపోలేదని మరో ₹6 కోట్ల వసూలు చేసింది నిజం కాదా? ఆయనతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసింది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ, కేర్ ఆఫ్ కాంగ్రెస్. 2G, సహారా, బొగ్గు, ఈఎస్ఐ స్కామ్లతో దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ కాంగ్రెస్. మంత్రి పొన్నం ప్రభాకర్ చివరకు బూడిదను కూడా వదలకుండా స్కామ్ చేస్తున్నారంటే కాంగ్రెస్ నేతలు ఎంతగా దిగజారిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కొంతమంది కాంగ్రెస్ నేతల వద్ద డబ్బులు వసూలు చేసింది నిజం కాదా? ఎంఎస్ఆర్ మనవడు రోహిత్కు టికెట్లు ఇప్పిస్తానంటూ ₹10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు వెలిచాల రాజేందర్ వద్ద కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేసింది నిజం కాదా? గ్రానైట్ లీజు పేరుతో క్వారీ యజమానులకు లాభం రాకుండా కుటుంబ సభ్యులకు దోచిపెట్టింది నిజం కాదా? మంత్రి పొన్నం అవినీతి ఆరోపణలు, వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారు. పొన్నం ప్రభాకర్ తన స్వార్థం కోసం కాంగ్రెస్ ను కూడా తాకట్టు పెట్టి ఘనుడు. బూడిద స్కామ్ పై అవసరమైతే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ వార్ వన్ సైడ్. నార్త్ లో క్లీన్ స్వీప్ చేయబోతోంది. సౌత్ లోను మెజారిటీ స్థానాలు గెలవడం తథ్యమని అన్నారు. రామగుండం ఎన్టీపీసీ అనేటువంటిది జాతీయ సంపద. అది తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి, కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించి అన్నం పెట్టేటటువంటి ప్రాంతం. ఇవాళ అక్కడ బొగ్గు నిల్వలు ఉండడంతో ఎన్నో వేల మంది కుటుంబాలు బ్రతుకుతూ ఆ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం రామగుండం. టీపీసీలో పనులు ప్రారంభించేటటువంటి సమయానికి ఆ బూడిద లారీలను ఆపేసిండ్రు. ఎక్కడికక్కడ ఎందుకు ఆపేసిండ్రు అంటే పొన్నం ప్రభాకర్ గారికి పైసలు కావాలి కాబట్టి. వాళ్ళు ఆ కాంట్రాక్టర్లను బెదిరించి లారీలను పోకుండా చేసి ₹2 కోట్ల పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినారు. గతంలో చేసినటువంటి ఆదర్శ్ కుంభకోణం, గతంలో చేసినటువంటి బోఫోర్స్ కుంభకోణం, గతంలో చేసినటువంటి 2G కుంభకోణం, గతంలో చేసినటువంటి టెలికాం కుంభకోణం, గతంలో చేసినటువంటి వోక్స్ వ్యాగన్ కుంభకోణం, గతంలో చేసినటువంటి బొగ్గు కుంభకోణం, గతంలో చేసినటువంటి కామన్వెల్త్ కుంభకోణం, గతంలో చేసినటువంటి ఇన్సూరెన్స్ కుంభకోణం, ఇవన్నీ చేసినటువంటి స్కాములు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా, రాహుల్ గాంధీ వారసులం, సోనియా గాంధీ వారసులం, రాజీవ్ గాంధీ వారసులం, ఇందిరాగాంధీ వారసులం, ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తామని. అట్లనే ఈ స్కాముల వారసత్వాన్ని కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కొనసాగిస్తున్నారు.